ద హంట్, ద రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ పైన బేస్ అయిన ఒక ఇన్వెస్టిగేషన్ డ్రామా. ఈ వెబ్ సిరీస్ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఇట్స్ ఎంగేజింగ్, ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చిందండి. మనం ఈ వెబ్ సిరీస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలా మంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్య. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసినట్టు చెప్తాను. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ మ్యాటర్కి వస్తే, ఈ వెబ్ సిరీస్ స్టోరీ 1991 మే 21న జరిగిన రాజీవ్ గాంధీ అసాసినేషన్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. రాజీవ్ గాంధీ ఎలా చనిపోయారు అండ్ ఆ అసాసినేషన్ని ఎవరు ప్లాన్ చేశారు అండ్ వాళ్ళని స్పెషల్ టీమ్ త్రూ ఎలా పట్టుకున్నారనేది మనం ఈ వెబ్ సిరీస్లో చూస్తాం. ముందే చెప్తున్నా, ఈ వెబ్ సిరీస్లో చూపించింది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. నేను దీన్ని జస్ట్ ఒక వెబ్ సిరీస్లో మాత్రమే చూసాను. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే, నరేషన్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఎపిసోడ్ ఈ వెబ్ సిరీస్ నన్నైతే బాగా ఎంగేజ్ చేసింది. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే ఏ మాత్రం ల్యాగ్ లేకుండా ఇనీషియల్ బేస్ ప్లాట్ అండ్ క్యారెక్టర్స్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మెల్లగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్ని ఎలాబరేట్ చేస్తూ రెగ్యులర్ ఇంటర్వల్స్లో మనం ఎక్సైట్ అయ్యి మంచిగా ఎంగేజ్ అయ్యేలా ఈ వెబ్ సిరీస్ నరేషన్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నరేషన్లో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇట్స్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్, ద రీజన్ బిహైండ్ ద అసాసినేషన్ అండ్ ద పర్సన్ బిహైండ్ దట్. అన్నెసెసరీ ఫ్యామిలీ సీన్స్ కానీ అన్నెసెసరీ క్యారెక్టర్స్ కానీ ఉండవు. ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది అండ్ ఆ ప్రాసెస్లో మనం ఆ ఇన్వెస్టిగేషన్తో కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోతాం. నాకైతే లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి అరే ఎందుకు డిలే చేస్తున్నారు అసలు ఎందుకు అన్న ఫీలింగ్ కలిగింది. అంతలా ఇన్వాల్వ్ అయిపోయా. ఈ వెబ్ సిరీస్లో ఉండే ఇన్వెస్టిగేషన్ సీన్స్ నాకైతే ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా అనిపించాయి. అప్పట్లో ఇప్పుడున్న టెక్నాలజీ లేకపోయినా ఒక లీడ్ నుంచి ఇంకొక లీడ్, ఆ లీడ్ నుంచి ఇంకో టిప్, అలా ఒక చైన్ ఆఫ్ లీడ్స్ని ఫాలో అవుతూ ఫైనల్ పార్ట్కి చేరుకునే ప్రాసెస్ నాకైతే నచ్చింది. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ అరౌండ్ 41 to 51 మినిట్స్ మధ్యలోనే ఉంటుంది. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ డ్రామా అయినప్పటికీ నాకైతే ఈ వెబ్ సిరీస్ ఎక్కడ బోరింగ్గా అనిపించలేదు. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే, క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని చాలా బాగా డెవలప్ చేసి ప్రజెంట్ చేశారు. అమిత్, అమోద్, రఘు అండ్ శివరాషన్ ఇలా ప్రతి క్యారెక్టర్ని చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. రైటింగ్స్ అండ్ డైలాగ్స్ ఫెల్ట్ టూ న్యాచురల్ అండ్ రియల్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గట్రా బాగున్నాయి. 1990s విజువల్స్ని మంచిగా ప్రజెంట్ చేశారు. మ్యూజిక్ వాజ్ గుడ్. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే, పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. అయితే నాకు అనిపించిన కొన్ని బెస్ట్ పర్ఫార్మెన్సెస్ చెప్పాలి అంటే, సఫీక్ ఆ శివరాషన్ వాజ్ టూ గుడ్. ఆ చూపే చాలా తేడాగా ఉంటుంది. భగవతి పెరుమాల్ కూడా మంచి కమాండబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాహిల్ యాజ్ అమిత్ అయితే ఇచ్చి పడేశాడు. ఐ లవ్డ్ దట్ క్యారెక్టర్. ఎపిసోడ్ 5లో ఇంట్రాగేషన్ సీన్లో సాహిల్ పర్ఫార్మెన్స్ అయితే మంచి హై ఇచ్చింది. లాస్ట్లో అమిత్ డిసప్పాయింట్మెంట్ని మనం కూడా ఫీల్ అయ్యేలా ఉంది సాహిల్ పర్ఫార్మెన్స్. ఈ వెబ్ సిరీస్లో కొన్ని సటిల్ యట్ గుడ్ హై మూమెంట్స్ కూడా ఉంటాయి. అంతేనండి, అన్నీ కవర్ చేసేసా. సో దట్స్ ఇట్ అండి. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చింది. ఒక రియల్ ఇన్సిడెంట్ పైన బేస్ అయిన ఇన్వెస్టిగేషన్ డ్రామాని చూడాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. ఇది సోనీ లీవ్లో అయితే అవైలబుల్గా ఉంది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుందని అనుకుంటున్నా. మనకి ఎర్లీ యాక్సెస్ ఇవ్వడంతో ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూసేసా. అండ్ ఎస్, ఇది ఫ్యామిలీ వాచే. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.